యాక్చువల్గా సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ డే కానీ ఏదైనా సార్ ఒక అంటే అందరి కష్టం కనపడింది. అవును సార్. ఒక విధంగా చెప్పాలంటే మీ మీద జాలి కూడా వచ్చింది. ఎలా అంటే అరే ఎంత కష్టపడ్డారు. హీరో చెప్పాడు ఓపెన్గా, నేను వీళ్ళకి 2 గంటలే ఇవ్వగలిగాను డైలీ షూట్కి, అయినా కూడా కష్టపడి బాగా చేశారు. నా టైం అనేది అంత వాల్యూ అయినా కూడా వాళ్ళు దాన్నే మేనేజ్ చేసి అద్భుతంగా చేయగలిగారు. ఈరోజు వాళ్ళ కృషి కనపడుతుందని ఆయన ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. సో మీరు ఒక టాప్ స్టార్ హీరో డైలీ ఒక 2 గంటలే ఇచ్చినప్పుడు ఇంత స్పాన్ ఉన్న సినిమాని ఒక లిమిటెడ్ పీరియడ్ పెట్టుకొని రిలీజ్ చేయాల్సి వచ్చినప్పుడు మీరు పడ్డ స్ట్రగుల్ ఏంటి? సార్ నేను ఎంటర్ అయినప్పుడు కొంచెం చాలా వరకు పెండింగ్ ఉండేది సార్. చాలా వరకు చేయాలి. ఎందుకంటే పీరియడ్ ఫిలిం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫైట్ తీయాలంటే దానికి 2-3 నెలలు ప్రీ ప్రొడక్షన్ చేయాలి, దానికి సెట్ వేయాలి, కొరియోగ్రాఫ్ చేయాలి, అరేంజ్మెంట్ చేయాలి, ఒక 1000 మంది కావాలి దానికి. సో ఒక 10 days 15 days షూట్కి 3 months ప్రీ ప్రొడక్షన్ చేయాలి. సో దాని తర్వాత నేను ఎంటర్ అయిన తర్వాత నేను చేయాల్సిన పోర్షన్ చాలా ఉండింది. సో ఇవన్నీ చేసి మళ్ళీ రిలీజ్కి తీసుకురావాలంటే ఇంకో 2 years పడుతుంది, ఇంకో 1 year పడుతుంది. అది ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ సార్ ఏంటంటే ఎవ్రీ టైం మనం సార్ దగ్గర ఎప్పుడైతే డేట్ల కోసం వెళ్తే వీ కెన్ రిలీజ్ సీ సార్ వచ్చి ఎలక్షన్స్కి వెళ్ళటం, క్యాంపెయిన్ వెళ్ళటం, ఆయన ఎంత స్ట్రగుల్ అవుతుంది నిద్ర లేకుండా. సో అలాంటి టైంలో మనం దగ్గరికి వెళ్ళి డిస్టర్బ్ చేయడం కూడా తప్పు. ఆయన ఒక జర్నీలో వెళ్తున్నారు, ఆ జర్నీ మనం వెళ్ళి మీరు వద్దు సినిమా చేయమని అడగడం కూడా తప్పు. అందువల్ల పేషెంట్లీ వెయిట్. సో మనకు తెలుసు సార్ గెలుస్తారని గెలిచారు. దాని తర్వాత ఇప్పుడు వెళ్ళి ఎలా అడుగుతాం, ఆయన ఇప్పుడు పీపుల్స్ మ్యాన్ అయిపోయారు, సర్వీస్ చేయాలి, ఇప్పుడు వెళ్ళి సార్ నాకు షూటింగ్ చేయమని అడగలేము. సో ఆ టైంలో నాకు అనిపించింది అంటే సరే ఒక పని చేస్తాము, సార్కి ఇబ్బంది ఉండకూడదు, సో ఇలా ఉండాలని సార్తో సజెషన్ ఏంటంటే సార్ ఆఫీస్ ఎదురులోనే ఒక 3 kilometers ఒకసారి చూసి సైట్ చూశారు సార్ ఫ్రెండ్ది అది. సో ఇక్కడ ప్లాన్ చేస్తాం, ఒక ప్లాన్ వచ్చింది. ప్లాన్ వచ్చిన తర్వాత స్క్రిప్ట్ అలా కొంచెం మార్చుకొని అలా అడాప్ట్ చేసుకొని ఇప్పుడు సార్ వచ్చి ఫర్గెట్ అస్ సార్. ఇప్పుడు 2-3 hours 4 hours ఇక్కడ స్పెండ్ చేశారనుకోండి, అక్కడ సార్ వెళ్ళి అక్కడ చేయాల్సిన పనులు, పబ్లిష్ చేయాల్సిన సర్వీస్ లేట్ అయినట్టు అయిపోద్ది. సో నేను వాళ్ళ టైం వేస్ట్ చేసినట్టు అయిపోద్ది. అందులో నాకు మంచి డిఓపి దొరికారు మనోజ్ గారు. సో అదంతా ఒక 3-4 కెమెరాస్ పెట్టి అలాగా సార్ స్పాట్ ఆన్. అందరిలా కాదు, ముందు రాకముందు మేము రేసుల్ని చేసి పెడతాం, సార్ పోషన్ రాగానే అన్నీ ఒక్కొక్క టేక్లో ఫాస్ట్గా కొట్టేస్తారు. సో బాగా స్పీడ్గా జరిగింది. నాకు ఎక్కడ వచ్చి 2 hours షూట్ చేసిన ఫీలింగ్ రాలా, ఒక ఫుల్ డే చేసినంత ఫీలింగ్. ఏంటంటే రాకముందు నేను చాలా తీసుంటాను, సార్ వెళ్ళిపోయిన తర్వాత మ్యాచింగ్ షాట్ ఒక 1 day ఫుల్ షూట్ చేసి ఉంటాను. చాలా హెవీ వర్క్ స్పీడ్గా అవ్వాలని, ఒక 1-2 year వర్క్ని స్పీడప్ చేయాలని నేను ఆల్మోస్ట్ 1.5 year నిద్రపోలా. సో డే నైట్ వర్క్ చేస్తూనే ఉన్నాను కంటిన్యూగా.